ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సో బిగ్ బాస్ ఫైనల్ ఎవరు గెలుస్తారు ఈ సీజన్ లేడీకి వచ్చేటట్టుందన్న. ఎందుకంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నాకు పరేషాన్ అయినా. ఎందుకంటే ఒక వీడియో చేస్తే నిజంగా అంతమంది ఇన్స్టాలో అసలు బిగ్ బాస్ చాలా మంది తక్కువ చూస్తారు. అలాంటిది ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ తనుజ వాంబో నిన్న ఆమె అకౌంట్ నుండి లైవ్ పెడితే అసలు ఇట్లా ఓపెన్ చేయగానే 20-30 వేల మంది వాచింగ్ లో ఉన్నారు. అంటే అంత క్రేజ్ ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ లేడీస్ లో కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే అంత క్రేజ్ అయితే ఎవరికి లేదు. మరి ఆ క్రేజ్ ఆమె బిగ్ బాస్ ముందు నుంచే సంపాదించుకుందా లేకపోతే బిగ్ బాస్ తర్వాత వచ్చిందా తెలియదు. కానీ హై లెవెల్ ఫాలోయింగ్ అన్న. పవన్ పగడాలకి బిగ్ బాస్ చూడని వాళ్ళు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ గా రావాలి, ఆయన గెలిస్తే బాగుంటది, కామన్ మ్యాన్ గెలిస్తే బాగుంటది అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. కానీ టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. అంటే ప్రతి బిగ్ బాస్ లో ఏంటంటే సీజన్ 1 సీజన్ 2 ఏది జరిగినా లాస్ట్కి వచ్చేసరికి వన్ సైడ్ అయిపోయింది, వన్ సైడ్ అయిపోయింది, ఒకరే వినర్ అని. కానీ దీంట్లో ఈసారి మాత్రం ఒక కామనర్ ఒక సెలబ్రిటీ లాస్ట్కి వచ్చేసరికి ఎట్లయితే బిగ్ బాస్ 9 లో సీజన్ లో తీసుకున్నట్టు ఒక కామనర్ ఒక సెలబ్రిటీకి అందరిని కలిపి తీసుకున్నాడో లాస్ట్ మూమెంట్ దాకా వాళ్ళిద్దరు అట్లా సర్వే అయ్యారన్న. సో టఫ్ కాంపిటీషను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే కామనర్ గా ఉండి అంత పెద్ద సెలబ్రిటీ రేంజ్ ఉన్న సీరియళ్ళు, సినిమాలు, విలన్ రోల్స్ అందరు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక కామనర్ నుండి విన్నర్ గా చాలా మంది ఇంకా ముందుకు వస్తారు. బిగ్ బాస్ లోకి ఇంకా రావాలి అని చాలా మంది వెయిట్ చేస్తారు. అంటే జెన్యున్ గా చెప్పాలంటే కూడా పవన్ కళ్యాణే గ్రేట్. ఎందుకంటే నీకు అంటే ముద్దమందారం సీరియల్ అంటే ఆల్రెడీ చాలా మందికి జీ తెలుగు చూసే వాళ్ళకి సీరియల్స్ లో అందరికి పార్వతి అంటే తెలుసు, తనుజ అంటే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు అంటే బిగ్ బాస్ లో ఎంటర్ వచ్చిన ఫస్ట్ డే తర్వాత అగ్ని పరీక్ష తర్వాత ఆ ముఖం చూడడమే. ఆయన ఎవరు గుర్తుపడలేదు. కానీ ఆయనకి ఆ ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఆ లెవెల్ అంటే తనుజ లెవెల్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే నిజంగా గ్రేటు. అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం వేరే అన్న. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బాగా ఆడాడు, తనుజ బాగా ఆడాడు. కానీ వీళ్ళిద్దరికన్నా ఇమాన్యుల్ బాగా ఆడాడు. ఇమాన్యుల్ రేస్ లోనే లేడు. ఏం రాజకీయాలు జరిగినాయి ఆల్రెడీ ఆయనే చెప్పిండు, స్టార్టింగ్ లో రాగానే చెప్పిండు, కమెడియన్స్ కి జోకులు చేసే వాళ్ళకి ఫన్నీగా ఉండే వాళ్ళకి జోకర్ లాగే చూస్తారు కానీ విన్నర్ చేయరు అని. అంటే కామెడీ చేసే వాళ్ళని జోకర్ లెక్క చూస్తారు కానీ విన్నర్ చేయరు. హీరోనే కమెడియన్ అని ఆ కాన్సెప్ట్ మీద ఆయన కొద్ది ఓట్లు తగ్గినాయి. కొన్నిసార్లు ఆయన అంటే ఎటు సైడ్ మాట్లాడుతాడని అర్థం కాలేదు. వీళ్ళేమో సీరియస్గా గేమ్లో కానీ సీరియస్గా ఉన్నారు. సో ఈయనకే ఎక్కువ ఛాన్స్ ఉంది, అందుకే వాళ్ళిద్దరికే ఉంది. ఇంకోటి కొంతమంది ఏమంటారు అంటే మా టీవీలో ఉన్న వాళ్ళే గెలిపిద్దామని తనుజాని ఇమాన్యుల్ని పెట్టారు. కాకపోతే వాళ్ళిద్దరిని టాప్ 2లో పెడితే జనాలకు డౌట్ వచ్చేసిద్ది. దానివల్లనే వాళ్ళిద్దరిని టాప్ 2లో పెట్టకుండా ఒక కామన్ అని తీసుకొచ్చి టాప్ 2లో పెట్టారు. ఇప్పుడు తనుజాకైనా ఇవ్వాలి విన్నరు, ఇమాన్యుల్కైనా ఇవ్వాలి మా టీవీ ప్రకారం. కానీ ఇప్పుడు ఇమాన్యుల్కి ఇచ్చిన అనుకో అంత కొత్త ఏం లేదు. కానీ అంతే కానీ కొత్త ఏం లేదు. ఇప్పుడు ఇమాన్యుల్కి ఇచ్చిన అనుకో కొత్త ఏం లేదు. కానీ తనుజాకి ఇచ్చారనుకోండి అంటే ఇప్పటి వరకు సీజన్స్ లో ఒక్క లేడీ కూడా విన్నర్ కాలేదు. ఆమెకు అయిందిలే కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ అది లెక్కలో రాదు. సో ఇప్పుడు ఉన్న 9లో తనుజాకి ఇస్తే బాగుంటది. అంటే ఒక డిఫరెంట్ గా ఉంటది, జనాలు కూడా నమ్ముతారు. అంటే డేమన్ పవన్ కూడా బాగానే ఆడిండు. కానీ ఆయన లవ్ ట్రాక్ వల్ల కొంతమంది నిరాశ చెందారు. ఏంద్రా ఊకే ఈ లవ్ ట్రాక్ అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళు ఏమో చూస్తారు, ఓ బాగుంది లవ్ ట్రాక్ అని. కానీ ఇప్పుడు అంకుళ్ళు ఆంటీలు ఇళ్ళలో ఉంటారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ ఏంది ఊకే ఆ అబ్బాయి ఆ అమ్మాయి వెనక పడతాడు, బాగానే ఉన్నాడు కదా, ఎందుకంత అట్లా మీద అట్లా లవ్ ట్రాక్ నడపడం అని చెప్పేసి అట్లా కొద్దిగా నెగిటివిటీ వచ్చింది. ఆర్మీ పర్సన్ స్టార్టింగ్ లో ఈయనను కూడా అన్నారు, అమ్మాయిని ముట్టుకుంటాడు, రాసుకొని పూసుకొని తిరుగుతాడు, అది ఇది అన్నారు. రేపు మాత్రం నేనైతే తనుజాకి ఎక్కువ ఛాన్స్ ఉందన్న. తనుజాకి భీకరంగా ఓటింగ్ నడుస్తుంది. ఇక మా ఎగ్జామ్ తనుజానే కొడుతుంది అనిపిస్తుంది. ఆయన ఏం డ్రాప్ కావట్లే, ఆయన ఎట్లా ఆడాలో అట్లనే ఆడతాడు. కానీ జనాల ఓటింగ్ మాత్రం వాళ్ళిద్దరు, ఆయనకి ఓటింగ్ పడుతుంది, ఆయన వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన కంటే వీళ్ళిద్దరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గాను. కానీ నిజంగా పవన్ కళ్యాణ్కి ఓటింగ్ పడడం అంటే జెన్యున్ ఓటింగ్ అది. పిఆర్లు ఎవరు అందరు పెట్టుకుంటారు, పిఆర్లు లేకుండా ఎవరు ఉండరులే. కానీ ఎంత పిఆర్లు ఉన్నా కూడా
పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఆ లెవెల్ తనుజ లెవెల్కి పోయిందంటే నిజంగా జెన్యున్ ఓటింగ్ పడుతుంది ఆయనకి. సరే ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని టాప్ 2కి వెళ్ళాలంటే మరి ఇమాన్యుల్ని తనుజాని కూడా పెట్టొచ్చు, ఇమాన్యుల్ని తనుజానే పెట్టొచ్చు. కానీ ఇక పవన్ కళ్యాణ్ అయితే జెన్యున్ ఓటింగ్ పడుతుంది నిజంగా. పవన్ కళ్యాణ్ మాత్రం గ్రేట్. పవన్ కళ్యాణ్ డేమన్ ఇద్దరు అవును, ఆయన స్టార్టింగ్ లోనే అన్నాడు. అదే వాస్తవం అంటే ఇమాన్యుల్ ట్రై చేసిండు బాగా, విన్నర్ కావడానికి ట్రై చేసిండు, కామెడీ చేసిండు, ఎంటర్టైన్ చేసిండు, అన్ని ఓటింగ్లు అన్ని బాగానే చేసిండు. కానీ ఇక చూడలేన్న, ఎందుకంటే ఒక కామెడియన్ని విన్నర్ గా చూడలేరు, జనాలే చూడలేరు. బ్రహ్మానందాన్ని హీరోగా పెట్టి జఫా సినిమా తీస్తే ఫెయిల్ అయింది. బ్రహ్మానందం తోపు కమెడియన్, కానీ సినిమా జఫా సినిమాకి ఎవరైనా పోయారా? పోరు. ఇట్లా కమెడియన్ చేస్తారు, ఈయన హీరోనే చేస్తారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినాయి, హీరో ఓరియంటెడ్ సినిమాలు వచ్చినాయి, కానీ కమెడియన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడవు. ఆయన కూడా హీరో కావాలి సినిమాలో, అట్లయితేనే ఆడతాయి. బాగా ఎఫర్ట్స్ పెట్టింది మాత్రం ఇమాన్యుల్. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఆర్మీ మ్యాన్, ఆయన బాడీ ఎట్లుంటది, ఆయన ఎంత ఫిజికల్ గా తట్టుకుంటాడు, ఎంత పవర్ ఉంటది అన్ని చూసినాం. గేమ్స్ లో ఆయన ఎఫర్ట్స్ ఆయన పెట్టిండు. కానీ అసలు కామెడీకి సంబంధం ఉండి, అసలు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు లేచినా ఫన్నీగా ఉండి, బయటకు ఎక్కడ దొరికినా బిర్యానీలు తినడం, అది తినడం, మొత్తం బుర్రంతా పెంచుకొని లోపలికి పోయి ఎంత కష్టపడాలో దానికి డబల్ త్రిబుల్ కష్టపడ్డాడు. ఒక్కొక్కటప్పుడు షర్టు ఇప్పి ఆడుతుంటే ఆయన ఈ గేమ్ కోసం చచ్చిపోయేటట్టున్నాడు ఇమాన్యుల్ అనుకున్నాం. అట్లాంటి పర్సన్ టాప్ 3 దాకా వచ్చిండంటే గ్రేట్. బాగా ఆడిండు అన్ని కామెడీ కానీ అన్ని. కానీ అసలు సంజన వన్ సైడ్ అన్న, అసలు సంజన నెంబర్ 1 పర్సన్. అసలు ఎడి చూసినా కూడా ఆమెకు విన్నర్ ఇవ్వాలి సార్. ఎందుకంటే ఏదైనా ముక్కుసూటిగా చెప్తుంది. అంటే ముక్కుసూటిగా ఉండేవాళ్ళు టాప్ 5 దాకా రారు. ముక్కుసూటిగా ఉండేటోళ్ళు. హరిత హరీష్ అనేటోడు ముక్కుసూటి చెప్పేటోడు, ఏదైనా నిజం చెప్పేటోడు, అబద్ధం చెప్పేటోడు. టాప్ 5 దాకా రాలేదు. కానీ సంజన ముక్కుసూటిగా చెప్పే మనిషి టాప్ 5 దాకా వచ్చిందంటే గ్రేట్. ఇంకోటి స్టార్టింగ్లో 15 మంది కలిసి ఒక్కరినే టార్గెట్ చేశారు, గుడ్డుగాడ అది ఇది అని. కానీ చాలా మంది అదే దెబ్బకి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఆమె అసలు పోలేదు. టాప్ 5 దాకా గుంజుకొచ్చిందంటే జనాల మనసులు గెలిచింది ఆమె మాత్రం. డేమన్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉందండి. అంటే డేమన్ పవన్ కూడా ఆడిండు, ఆయనకి రీతు చౌదరి వల్ల నెగిటివ్ అయింది కొద్దిగా, అది ఆయనకు మైనస్ అయింది. ఇద్దరు ఈక్వల్ గా ఆట విషయంలో, ఎంటర్టైన్మెంట్ విషయంలో, అన్ని విషయాల్లో ఇద్దరు ఈక్వలే. కాకపోతే డేమన్ పవన్ కి రీతు చౌదరి వల్ల నెగిటివిటీ వచ్చింది. ఈయన ఆర్మీ జాబ్ చేయడం వల్ల ఈయనకు ఆర్మీ అనేది, అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కి రైతు బిడ్డ అనే ఎట్లా టైటిల్ ఉందో, ఈయనకి ఆర్మీ అనేది ఒక టైటిల్ వల్ల, జవాన్ అనే ఒక టైటిల్ వల్ల ఈయనకి పవన్ కళ్యాణ్ కి ప్లస్ అయింది. డేమన్ పవన్ కి ఇస్తే తీసుకోవచ్చు అన్న, పవన్ కళ్యాణ్ తీసుకోవద్దు. డేమన్ పవన్ కి ఇచ్చినా తీసుకోవచ్చు, సంజనాకి ఇచ్చినా డబ్బులు తీసుకోవచ్చు. కానీ సంజన తీసుకోదు అని అనుకుంటాను, ఎందుకంటే ఆమె మొండి మనిషి. ఆమె డబ్బులు ఇచ్చినా తీసుకోదు. ఇమాన్యుల్ తీసుకోడు. ఇమాన్యుల్కి ఏం కర్మ, మా టీవీ ₹1,00,00,000 బాండ్ ఉంది ఆయనకి, ₹1,00,00,000 వస్తాయి. ఆయనకు డబ్బులు ఏం అవసరం, 50 లక్షల కోసం విన్నర్ తీసుకోవడం. ఆయనకు టైటిల్ ఇంపార్టెంట్, కానీ టైటిల్ గెలిచే ఛాన్స్ అయితే తగ్గింది. తనుజ అస్సలు తీసుకోదు. తనుజకి ఏం పట్టింది, తీసుకోదు. వాళ్ళకి డబ్బు మనుషులు కాదు. ఇప్పుడు తనుజ సెలబ్రిటీలు కదా వీళ్ళు. తనుజ డేమన్ పవన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన కింద నుండి వచ్చిండు, యూట్యూబ్ నుండి వచ్చిండు, కాబట్టి ఆయనకు ఛాన్స్ ఉంటే తీసుకొని వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్ కూడా తీసుకొని వెళ్ళిపోవాలి, కానీ పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన తీసుకోవద్దు.